వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అనవరపు కిషోర్ గారి నాయకత్వంలో కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షులు చోళ తిరుపాల్ సారథ్యంలో మైదుకూరు నియోజకవర్గ అధ్యక్షులు ఎద్దుల వసంత ఆధ్వర్యంలో దువ్వూరు మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. దువ్వూరు మండల సలహాదారులు బి చండర్రాయుడు, వై అజయ్ బాబు, దువ్వూరు మండల మహిళా అధ్యక్షురాలు సుశీలమ్మ, దువ్వూరు మండల అధ్యక్షుడిగా సన్నపునూలు వినోద్ కుమార్, జనరల్ సెక్రటరీ ఆవుల ఓబులేష్ మరియు ఉపాధ్యక్షులను కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఇందులో ప్రధాన కార్యదర్శి ఉబ్బరపు సురేష్, అధికార ప్రతినిధి మెల్ల రాజశేఖర్, యూత్ ఉపాధ్యక్షులు రామక్క గారి సునీల్, కార్యదర్శి మెల్ల ప్రతాప్ పాల్గొన్నారు. గ్రామాల నుంచి మాల మహానాడు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదికను అలంకరించేటువంటి పెద్దలకు మరి నా మాల రక్త సంబంధికులందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈరోజు దువ్వూరు మండలంలో నూతనముగా కమిటీ ఏర్పాటు అనేది చాలా సంతోషకరమైన విషయం. గత 2 నెలలుగా దువ్వూరుకు వస్తున్నాం, మాట్లాడుతూ ఉన్నాం, కమిటీ గురించి అడుగుతూ ఉన్నాం. చాలా సంతోషమైన విషయం. ఈరోజు ముందుకు వచ్చారు ఈ కమిటీ వేయడానికి. అయితే నేను కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. కమిటీలో బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ బాధ్యతల యొక్క విలువ ఏంటి, ఎలా నడుచుకోవాలి అనేది ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు మనకు సంతోషంగా ఉండొచ్చు, కానీ అది మన నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఆ బాధ్యతలు ఏందో, ఎందుకు అనవసరంగా ఈ యొక్క బాధ్యత నేను తీసుకున్నాను అని చెప్పేసి మనలో మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే అంత కష్టమైన పని. నేను అనుకున్నాను, అజయ్ బాబు అన్న గారు మాట్లాడేటప్పుడు అంబేద్కర్ గారి గురించి ఆయన చాలా అనుభవజ్ఞులు చెప్తారేమో అనుకున్నాను, కానీ సమయం లేదు కాబట్టి కొద్దిగా షార్ట్కట్లో తీసుకున్నాడు. అంబేద్కర్ గారు తన చిన్నతనం నుంచే అంటరానితనంలో ఎదిగి, అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నాను, నా దళిత బిడ్డలంతా ఏమవుతున్నారు, వాళ్ళు కూడా మేల్కొల్పాలి, వాళ్ళని కూడా నేను మేల్కొల్పాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు అహర్నిశలు కృషి చేశారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మేము స్వాతంత్ర సమరయోధులమయ్యా అంటే ఈయన కాదా, అంబేద్కర్ గారు కాదా? అంబేద్కర్ గారిని ఒక చిన్న చూపు చూసి పక్కన పెడుతూ వచ్చారు. సిగ్గుమానం లేక లండన్కి వెళ్ళారు, రాజ్యాంగాన్ని రాయండి మా దేశానికి అని చెప్పేసి. ఇక్కడ మేధావి ఉంటే వదిలేసి లండన్కి వెళ్ళారు. అన్ని దేశాలకు రాజ్యాంగంలో సూచనలు ఇచ్చేటటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తిని మీరు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్తున్నారు. ఈరోజు మన నోట్ల పైన అంబేద్కర్ గారి బొమ్మ రావడం లేదు, ఎవరెవరు బొమ్మలు వస్తున్నాయి, స్వాతంత్ర సమరయోధులు అంట. మరి దీని మీద ఎందుకు మనం డిమాండ్ చేయకూడదు? గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. తన యొక్క సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు. ఆయన కుటుంబంలో పిల్లలు, భార్య చనిపోతూ ఉన్నారు. ఎందుకు చనిపోతూ ఉన్నారు? రోగాలు వచ్చి కాదండి, తినడానికి తిండి లేక చనిపోతున్నారు. అంత పేదరికాన్ని అనుభవించాడు అంబేద్కర్ గారు. వాస్తవంగా నేను చెప్తున్నాను. ఈరోజు ఒక బాధ్యత మనం తీసుకున్నామంటే ఈ బాధ్యత వెనక ఆటుపోట్లు ఎన్ని ఉంటాయి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అందుకు మా ఆదర్శంగా ఒక వ్యక్తిని తీసుకోవాలి. మన మాజీ కడప జిల్లా అధ్యక్షులు దివంగత వీరు నెల్సన్ కుమార్ గారు. వాస్తవం తన యొక్క ఆస్తినంతా ఉన్నాడు. మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగాన్ని కూడా తీసి పడేశాడు. నువ్వు మాకు వ్యతిరేకం చేస్తావా? ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. మనము బాధ్యత తీసుకునే సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాస్తవం చెప్తున్నాను. తెల్లవారులు మేల్కొని రాజ్యాంగం రాస్తా ఉన్నారు అంబేద్కర్ గారు. ఏంటి అని కొంతమంది పోయి చూస్తే, ఏమయ్యా ఏ తెల్లవారులు మేల్కొని రాస్తాను, ఏం రాస్తాను అంటే, నా దళిత బిడ్డలు నిద్రపోతా ఉన్నారు, అందుకు నేను మేల్కొని ఉన్నాను అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇంకా అవగాహన లేదు వాళ్ళకు. ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలి, ఎలా ఉండాలి,
అవన్నీ నేను అనుభవించాను కాబట్టి ఈరోజు వాళ్ళ కోసం అని కొన్ని చట్టాలు రాస్తా ఉన్నానని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈరోజు నీవు నేను కూడా తీసుకునే బాధ్యత ఎలా ఉంటుందంటే ముళ్ళకంప మీద మనం నడిచినట్లుగా ఉంటుంది. ఆలోచన చేయండి. ఎందుకంటే ఆ బరువు బాధ్యతలు నేను మోసాను కాబట్టి చెప్తున్నాను. కమిటీ మీరు వేయాలని అడిగారు, వేస్తాం.